హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు పాత బంగారాలు శీర్షికన ఓ బామ్మ జాలి కథ ఫిఫ్త్ పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. ఇంతలోనే కాంతమ్మ సుభద్ర రెక్క పట్టుకుని గబగబా లాక్కొచ్చి స్నానాల గదిలో ఓ మూల కూర్చోబెట్టి, మంగమ్మ ముందు నువ్వు వెళ్ళి బొట్టు గాజులు తీసేయి, ఆ తర్వాత తిప్పడు మంగలి పని కారుస్తాడు. వెంటనే ఈ సైను పంచె తీసుకెళ్ళి దానికి చుట్టపెట్టమని పురమాయించి, ఏ జన్మలో ఏం పాపం చేసుకుందో పట్టుమని 16 ఏళ్ళు నిండకుండానే ఆ మాయదారి దేవుడు నా మేనగోడలకి ఈ గతి పట్టించాడు, అంతా నా కర్మ అంటూ నుదురు బాదుకోవడం చూసి సీను కోపం తారస్థాయికి చేరింది. నీకు అసలు బుద్ధుందా ఏంటి మామ నువ్వు చేస్తున్న పని? ఒక పక్క కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు లాంటి సంఘ సంస్కర్తలు ఇవన్నీ స్త్రీలను అవమానించే దురాచారాలని చెవిన ఇల్లు కట్టి చెప్తున్నా అర్థం కావడం లేదా? నీ అర్థం లేని చాదస్తాలతో అమ్మను ఇబ్బంది పెడితే ఒప్పుకునేది లేదు. మర్యాదగా మంగిని తిప్పండి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు, లేకపోతే వాళ్ళతో పాటు నువ్వు బయటికి నడవాల్సి వస్తుంది, గట్టిగా హెచ్చరించాడు. ఆవిడ ఒక్క క్షణం తెల్లబోయినా వెంటనే సంభాళించుకొని, ఏంటబ్బాయ్ నేనేదో కాని పని చేస్తున్నట్లు అంతగా దబాయిస్తున్నావు? చిన్నవాడివి, ఇట్లాంటి ఆచార వ్యవహారాలన్నీ నీకేం తెలుస్తాయి? వయసులో ఉన్న విధవరాలకి చక్కదనమే శత్రువు. అందుకే ఈ చీరలు సింగారాలు పక్కన పెడితే బుద్ధి పెడదారి పట్టకుండా కుక్కిన పేళ్ళ ఓ మూల పడి ఉంటుందని పెద్దలు ఏనాడో పెట్టినవి ఈ ఆచారాలు. కాదనడానికి నువ్వెవరు? అసలు నీ వాలకం చూస్తుంటే దాని మీద ఆపేక్షతో కాదు, కడుపులో ఇంకేదో పెట్టుకుని మాట్లాడుతున్నట్లుంది, నిష్ఠూరంగా అంది. చిచి, వయసులో పెద్దదానివి, నీ నోటి నుంచి ఇట్లాంటి మాటలు వినడానికే నాకు అసహ్యంగా ఉంది. నాకు ఇష్టం లేదని చెప్పాను, దానికే ఏవేవో పెడర్థాలు తీసి నీ మర్యాద పోగొట్టుకోవద్దు అంటూ కసిరి సుభద్రకేసి జాలిగా చూస్తూ, అమ్మ నువ్వు లోపలికెళ్ళు, పెళ్లి పేరుతో నీ మెడలోకి చేరింది ఈ తాళి ఒక్కటే, దాన్ని తీయడం తీయకపోవడం నీ ఇష్టం, మిగిలినవన్నీ నీకు పుట్టుకతోనే వచ్చినాయి, అవి జీవితమంతా నీతోనే ఉండాలి, ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు స్థిరంగా చెప్పాడు. కాంతమ్మ బుగ్గలు నొక్కుంటూ, ఏంటో ఈ విచిత్రం, మా ఆయన పోయాక నేను నెత్తిన చెంగేసుకుని బతకడం లేదు. నేనేంటి, మొగుడు చచ్చిన ప్రతి ఆడదాని బతుకు ఇంతే, దీని ఒక్కదాని మొహానే పొద్దు పొడిచినట్లు ఈ కుర్రకు తెగరంకెలేస్తున్నాడు. పెద్దవాళ్ళు ఇవన్నీ ఎందుకు పెట్టారో వీడి మట్టి బుర్రకు అర్థమై చావడం లేదు. ఏం చేస్తాం, పెదపకాలం పెద్ద బుద్ధులు అంటూ లోపలే గొణుక్కుంది. ఆశీర్వచనం రోజు మళ్ళీ మెల్లగా పక్కన చేరి, సీనయ్య చిన్నవాడివైనా నీది దొడ్డ మనసు, అందుకే కాదనమన్న భరోసాతో అడుగుతున్నాను. పోయిన మీ నాన్నకే పుణ్యాత్ముడు, చిటికలో పైలోకం చేరాడు, దీనిగతే అధోగతయింది. ముక్కుపచ్చలు ఆరకముందే తలచెడి నా పంతం చేరాల్సి వచ్చింది. అన్యాయం అయిపోయిన నా మేనగోడలి బతుకు తెరువుకు మనోవర్తి కింద ఆస్తిలో సగం వాటా ఇస్తానని ఈ పెద్దల ముందు మాటియ్యి, రేపే మూటాముల్లి సర్దుకుని నాతో పాటే తీసుకెళ్తాను. అంతగా కావాలంటే ఇల్లు నువ్వే ఉంచుకుని సగం వాటాకి ధర కట్టి రొక్కంగా చేతిలో పెట్టు, అది పొలం మీద వచ్చి హైవేస్తో ఎట్లాగో రోజులు వెళ్ళబుచ్చుకుంటుంది. నువ్వెలాగూ ఇంగ్లీష్ చదివావు, ఇవాళ కాకపోతే రేపైనా ఏ గుమాస్తాగిరినో రాకపోదు, నెల తిరిగేసరికి బిళ్ళ కుడుముల్లా జీతం డబ్బులు చేతికి అందుతాయి కాబట్టి ఆ కాస్త దాని మొహాన కొట్టినా నీకు జరగందేమీ లేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. సీను తల అడ్డంగా ఊపాడు. అమ్మ గురించి నువ్వు అంతగా దిగులు పడే అవసరం లేదులే మా అమ్మ, తన ఎక్కడికి రాదు, నా దగ్గరే ఉంటుంది, ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది, దీనికి ఇంత పంచాయతీ అక్కర్లేదు. కాంతమ్మ కళ్ళింత చేసి చూసింది. అవ్వా ఏంటబ్బాయి నువ్వు, మొన్న ఆ తీరు ఇవాళేమో ఈ తీరు, చదవేస్తే ఉన్నమతి పోయినట్లు భలేగా ఉంది నీ వ్యవహారం. మీసాలు గడ్డాలు వచ్చిన పడుచువాడివి, 16 ఏళ్ల విధవరాల్ని ఇంట్లో పెట్టుకుంటానంటావా? విన్నారయ్య పెద్ద మనుషులు ఈ సీనయ్య వరుస? ఏమైనా పద్ధతిగా ఉందా, మీరే చెప్పండి. పైగా మొగుడిపోయిన ఈయనగారి పుణ్యమా అని తలచెడ్డ ఆడది తగుదనమ్మా అంటూ వాలు జడ వాయిల్ చీరలు సింగారించుకుని వయ్యారంగా ఈ నట్టింట్లో తిరుగుతుంటే బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులని రేపేదైనా అయితే నా తల తీసి ఎక్కడ పెట్టుకోవాలి, మీరే చెప్పండి అంటూ వచ్చిన చుట్టాల్ని నిలదీసింది. వెంటనే రామశాస్త్రి బహుమతి అవధానులు,
కాంతమ్మ ధోరణికి నిర్విణ్ణుడై చూస్తున్న సీనయ్య భుజం తట్టి, నిజమేరా అబ్బాయి, బావి వరుసలేవైనా ఆ పిల్ల ఈ రకమైన కట్టుబొట్టుతో నీ ఇంట్లో ఉండటం, పెళ్లి కావాల్సిన వాడివి, నీకే అంత మంచిది కాదు. నీ మనసులో ఎట్లాంటి దురాలోచన లేకపోవచ్చు, కానీ లోకులు పలు కాకులు నిప్పు లేకుండానే పొగరాజేస్తారు. అయినా కనిపించిన తండ్రి పోయాక నిన్నగాక మొన్నొచ్చిన ఆవిడ గురించి నీకెందుకు బాధ? వాళ్ళు అడిగిందేదో చేతిలో పెట్టి పంపించేయమని నచ్చజెప్పాడు. ఆయనకు ఎదురు చెప్పలేక సీను అయిష్టంగానే తలూపాడు. మర్నాడే కాంతమ్మ మనోవర్తి తాలూకు రాతకోతలు తొందరలో పూర్తి చేయమని మరోసారి హెచ్చరించి రామశాస్త్రి కొనిచ్చిన చీరలు నగలు సర్ది చంకర పెట్టుకుని మేనగోడలతో బయలుదేరింది. నీళ్లు నిండిన కళ్ళతో తనకేసి దీనంగా చూస్తున్న ఆమెను నిస్సహాయంగా సాగనంపక తప్పలేదు సీనుకి. కర్మకాలి మళ్ళీ అదే ఇంటికి చేరిన సుభద్రకు గుమ్మంలో అడుగుపెట్టిన మరుక్షణమే చదువబ్బక తల్లి చేసే అప్పడాలు వడియాలు చిల్లర కొట్లకు చేరవేసే మామయ్య పెద్ద కొడుకు. చిన్నప్పుడు తన బావా అని పిలిస్తే, ఏయ్ ఎవడే నీకు బావా, ఇంకోసారి అట్లా పిలిచావంటే 4 తగిలిస్తాను అంటూ ఈసడించుకున్న 20 ఏళ్ల అచ్యుతం చూపులో నవ్వులో ఏదో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే ఒళ్ళంతా తేళ్లు జరులు పాకినట్లే అనిపించింది. కాంతమ్మ అదేం పట్టించుకునే స్థితిలో లేదు. సీను అన్నమాట తప్పే మనిషి కాదు కాబట్టి ఈ దెబ్బతో దరిద్రం తీరిపోతుందన్న సంబరంతో తల మునకలవుతూ మేనగోడల్ని బంగారు గుడ్లు పెట్టబోయే బాతులా భావించి బుడిబుడి ప్రేమ వలకబోయసాగింది. కృతకమైన అత్తమ్మ ప్రవర్తన ఇంతకాలంగా ఆవిడ పట్ల భయం మాత్రమే ఉండే సుభద్రలో ఇప్పుడు అంతులేని కోపం చోటు చేసుకుంది. తన జీవితాన్ని అడవి కాచిన వెన్నెల్లా చేసింది కాక కక్కిరి కోటికి కక్కుర్తిపడి చల్లని చెట్టుల నీడనిచ్చిన ఆ ఇంటిని అమ్మ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచే కన్నయ్యను దూరం చేసినందుకు కసితో మనసు రగిలిపోయింది. ఈ నరకం నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక సతమతమవుతున్న తరుణంలో ఒకరోజు వసారాలో ఒంటరిగా నులక మంచం మీద పడుకునుండగా అర్ధరాత్రి వేళ చెవిలో ఇసుక జారుతున్నట్లు సన్నగా ఏవో గుసగుసలు. కలత నిద్రలో ఉన్న సుభద్ర ఉలిక్కిపడి కళ్ళు తెరిచి గుడ్డి దీపం వెలుతురులో తలగడ పక్కనే నిలబడ్డ అచ్యుతాన్ని చూసి భయంతో నిలువెల్లా వణికిపోతూ లేచి కూర్చుంది. అతడు నోటి మీద వేలు పెట్టి, ష్ గట్టిగా అరవకు, మా అమ్మ నిద్ర లేచిందంటే నన్నేమీ అందు, మొగుడు చచ్చిన దానివి ఓ మూల పడుండక ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా అని నా బిడ్డను వల్ల వేసుకోవాలని చూస్తున్నావా? నీకిదేం పోయే కాలం అంటూ నిన్ను నానా యాగి చేస్తుంది. అందుకే నోరెత్తకుండా చెప్పేది బుద్ధిగా విను. నీక ఈ కొంప తప్ప ఇంకో గతి లేదు. అట్లాగని ఈ బతుకంతా ఆ రాకాశ చేతిలో చీవాట్లు చెప్పు దెబ్బలు తినడం అవసరమా? ఆ పిచ్చోడు ఇవాళ రేపో ఆస్తి తప్పకుండా రాసిస్తాడు. దాంతో ఇద్దరం ఎటైనా దూరంగా లేచిపోయామనుకో, అటు మొగుడు పోయిన నువ్వు, పెళ్లి పెటాకులు లేని నేను ఏ లోటు లేకుండా హాయిగా బతికేయచ్చు. ఏమంటావు? బాగా ఆలోచించుకునే చెప్పు, తొందరేం లేదు. ఏదో భావన కాబట్టి నీ మీద జాలిపడి ఓ దారి చూపించాలనుకున్నాను. ఒప్పుకుంటే ఇద్దరికి మంచిది, లేదంటే నీ కర్మ. సర్లే ఇంక పడుకో, నాకు నిద్ర వస్తున్నది అనేసి పిల్లిలా లోపలికి జారుకున్నాడు. అప్పుడు పూర్తిగా అర్థమైంది, చిన్నప్పుడు అట్ల కాడలా వాతలు పెట్టిన ఈ కొంప ఇప్పుడు పొయ్యిలా తన్ని నిలువున కాల్చేసేందుకు సిద్ధంగా ఉందని. అందుకే మరో ఆలోచన లేకుండా గుండె రాయి చేసుకుని ఓ చీకటి రాత్రి ఇంటిల్లిపాది గాఢ నిద్రలో ఉండగా ఆ ఇంట్లోంచి బయటపడి తిరుపతికి వెళ్ళే ప్యాసింజర్ బండి ఎక్కేసింది. ఏడుకొండలవాడికి తలనీలాలు సమర్పించి పుష్కరంలో దిగి స్నానం చేస్తూ నీళ్లలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూసి నిర్వేదంగా నవ్వుకుంటూ ఒడ్డుకు చేరి తెల్లటి సైనుపంచ వైనంగా కాసపోసి కట్టి తలను చెంగుతో కప్పేసుకుంది. ఆ క్షణం నుంచి 16 ఏళ్ల సుభద్ర తనకెంతో ఇష్టమైన నిడుపాటి తలకట్టును అరుదైన అందాన్ని త్యాగం చేసి సుభద్రమ్మగా మారిపోయింది. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.